బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా సానుభూతి వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే మీరు ఇంకా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తే ఇంకా మంచి అంటే ఒకటి సోదర, ఇది ఎలక్షన్ 5 సంవత్సరాల కోసం వచ్చే ఎలక్షన్ దేనికి వస్తుంది? మన భవిష్యత్తు కానీ, రాష్ట్రం కానీ, నియోజకవర్గం కానీ, మన ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం మనం ఒక మంచి నాయకుని ఎన్నుకోవాలని ఎలక్షన్స్ 5 ఏళ్ళకి ఒకసారి వస్తాయి. ఇది మన అందరి జీవితాలకు ముడిపడినటువంటి విషయం. సో ఇక్కడ సింపతి పైన ఓట్లు అడగడం అనేది కరెక్ట్ కాదు. బీఆర్ఎస్ పార్టీ గతంలో 10 సంవత్సరాల వాళ్ళ పరిపాలనలో జూబ్లీ నియోజకవర్గాన్ని కానీ, జూబ్లీ హిల్స్ ప్రజలకు కానీ ఏం చేసింది అనేది చెప్పుకొని ఓట్లు అడగమనండి. సింపతి మీద అంటే మనందరి భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం. మన ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, మన ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 2 నెలలుగా 150 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. అనేక సంక్షేమ పథకాలు, సన్న బియ్యం కావచ్చు, వైట్ రేషన్ కార్డు దాదాపు 15,000 కుటుంబాలకు అందించింది. సో మా కాంగ్రెస్ పార్టీ తరఫున అభివృద్ధి కార్యక్రమాలు, అభివృద్ధి మా లక్ష్యంగా మేము ప్రజల్లోకి వెళ్తాం. వాళ్ళ సింపతి మీద వస్తే మేమేం చేయలేం. కానీ జనాలందరూ కూడా ఫిక్స్ అయినారు, మాకు అభివృద్ధి కావాలా, రేవంత్ అన్న పరిపాలన కావాలని కాంగ్రెస్ని గెలిపించుకుంటామని చెప్తున్నారు.